హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో తూలి తూగాలని మనస్ఫూర్తిగా శ్రీ వారాహి మాతను కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు వీడియోలో ఒక మంత్రం వివరించబోతున్నాను. మీరు దిక్కు తోచని స్థితిలో, అంటే ఏదో జరిగిపోయినప్పుడు, ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు, సడన్గా అనుకుని సంఘటన జరిగినప్పుడు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఈ మంత్రం విలువ ఏంటంటే 24 గంటల్లో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి మంత్రం. ఈ మంత్రాన్ని అస్సలు వదులుకోకండి. మీకున్న సమస్యలు తీరాలి అంటే ఈ ఒక్క మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. దీనికి కొన్ని నియమాలు నిషేధించబడింది. అది అనగా అనుకోకుండా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయలేము. అప్పుడే చదవాలి, ఇప్పుడే చదవాలి అని ఏమీ చెప్పట్లేదు. ఎప్పుడైనా అనుకోకుండా జరిగిన సంఘటనలు ఉంటాయి కాబట్టి అప్పుడే చదువుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే జపించాలంటే వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీకు పరిష్కారం చూపిస్తారు. అలాగే వారాహి మాతను మనస్ఫూర్తిగా నమ్మండి. మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి, నాకు అమ్మ ఉన్నది, అమ్మ ఎల్లవేళలా నన్ను చూసుకుంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మి ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది, లేక ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, మరి ఏ ఇతర కారణాల వల్ల సమస్యలు వచ్చాయి అని అనుకున్నప్పుడు, అలా అనుకోకుండా జరిగిన సంఘటనల నుంచి బయటపడడానికి వెంటనే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ, తల్లిపై భారం వేస్తున్నాను, నా సమస్య ఇది, నాకు కొంచెం పరిష్కారాన్ని చూపించు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు కలలోనైనా ఎవరితోనైనా లేదంటే ఎలా అయినా మీ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించి నాకు మార్గదర్శనాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ సంఘటన నుంచి ఎలా బయటపడాలి అని అమ్మవారిని కనుక మీరు మనస్ఫూర్తిగా వేడుకున్నారంటే కనుక ఆ తల్లి ఖచ్చితంగా మీ కోరికనైతే తీరుస్తూ ఉంటుంది. మీరు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడేస్తుంది. ఈ మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా జపించవచ్చు. పర్టిక్యులర్గా ప్రతిరోజు ఇంట్లో సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలా అనుకున్నవారు రాత్రి వేళ ప్రతిరోజు కూడా 21 రోజుల పాటు జపించండి. ఆ పరిస్థితుల నుంచి బయటపడి సంతోషాలను పొందుతారు. కాబట్టి ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద కనపడేలా రాస్తానండి. తప్పకుండా జపించండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆ మంత్రం వచ్చేసి, ఈ మంత్రాన్ని కొద్దిగా పెద్దగా ఉంటుందండి. మీకు చదవడం ఇబ్బందిగా ఉంది అనుకున్నట్లయితే ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక పేపర్ మీద రాసుకుంటే అనుకూలంగా జపించడానికి మీకు సరిగ్గా ఉంటుంది. లేదంటే ఒక పేపర్ మీద రాసుకొని జపిస్తూ ఉండడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే లక్ష్మీకారిణి కీర్తిదారిణి మహాసౌభాగ్య సందాయిని రూపం దేహి యచ్చ సంతతం వశ్యం జగత్యే వృతం. ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు లేదంటే 108 సార్లు జపించవచ్చు. మీకు వీలును బట్టి ఎంత సంఖ్యలో అంటే అంత సంఖ్యలో జపించవచ్చు. మీరు జాగ్రత్తగా జపించండి. మిస్టేక్ మాత్రం అస్సలు పోనీయకండి. వారాహి మాత ఎంత తొందరగా అనుగ్రహిస్తారో అంత తొందరగా ఆగ్రహిస్తారు. కాబట్టి మీకు వీలున్నంత త్వరగా ఈ యొక్క మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రాన్ని వెంటనే చదవడం వల్ల వెంటనే ఫలితాలు కూడా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.